శంకర్ వాళ్ళేమో దీన్ని చెల్లి అన్నారు. ఇదేమో తాళి చూపించి నా భర్తకు భార్యని అని చెప్పింది. ఆయనేమో ఈ మంజుల అన్నదే నిజం అన్నట్టుగా నిర్ణయం చెప్పారు. దీని ప్రవర్తన మాట తీరు గమనిస్తుంటే ఎక్కడో తేడా కొడుతుంది. ఎలాగైనా దీని బండారం బయటపడేలా చేయాలి. నువ్వు ఆ మంజుల దగ్గరికి వెళ్ళన్నయ్యా. అన్నయ్య వెళ్ళమంటే వెళ్ళిపోవడమేనా? ఎందుకు ఏంటని తెలుసుకోవా? నువ్వు దాని తానికి బొమ్మన్నావు గాని ఎందుకు బొమ్మన్నావు చెప్పలేదు కసలే. అన్నయ్య, నీ తెలివిని నమ్ముకొని నువ్వు ఆ మంజుల విషయంలో నాకు ఉపయోగపడతావు అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు భయంగా ఉందన్నయ్య. నువ్వేం ఫిక్కర్ ఒకసలే, చూసిరమ్మంటే కాల్సి వచ్చే టైపు నేను. మన ప్లాన్ తగలబడిపోకుండా ఉంటే చాలు. సరే, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. దాని పీక పిసకాలనా, కత్తితో పొడవాలనా, తాడుతో ఊరేసేయాలనా చెప్పు. అవేవి చెయ్యొద్దు. తన కాల్ లిస్ట్ తీసుకొని రావాలి. దానికి ఎవరు కాల్ చేశారు, ఇది ఎవరికి కాల్ చేసింది, మొత్తం డీటెయిల్స్ కావాలి. ఏంది సెల్లె నువ్వు హనుమంతుడు అసమంటోని ముందుగా పెట్టుకుని ఇస్మంటి చిన్న సిట్టుగా పనులు చెప్తావా? ముందు ఇది పర్ఫెక్ట్ గా చేయన్నయ్యా. కానీ నువ్వు దాని కాల్ లిస్ట్ చెక్ చేస్తున్న విషయం దానికి అస్సలు తెలియకూడదు. చూడు సెల్లె, పేకాడేటప్పుడు వాళ్ళకి తెలియకుండా పక్కన ముక్కలు చూసేటోడిని. ఆ మంజులకు తెలియకుండా ఆ కాల్ లిస్ట్ తెచ్చుడు నాకు లెక్కనా ఏంది? నువ్వు చూస్తూ ఉండు, చిటికలో తెస్తా. అబ్బా, నువ్వేంటి ఇంత అందంగా ఉన్నావు? బ్రహ్మ తన కాన్సంట్రేషన్ అంతా నీ మీదే పెట్టి తయారు చేసినట్టున్నాడు. నువ్వింత ముద్దొస్తున్నావంటే ఇంత అందాన్ని చూస్తే ఎవరైనా తట్టుకోగలరా చెప్పు? మనిషి అనేటోడు యాడ్ నుంచి వచ్చిందంటే దీని ఫోటో చూపిస్తే నమ్ముతారు. అసమంటిది దాని ఫోటో చూసుకుని అదే నవ్వుకుంటుంది. దీని జీవితం తగలయ్యా. అక్కయ్య, ఏం చేస్తున్నావు అక్కయ్య? ఏయ్, భూమి పుట్టినప్పుడు పుట్టావు, నన్ను అక్కయ్య అంటావేంటి? ఏందక్కయ్య గుస్సా అవుతావు? నేను భూమి పుట్టినప్పుడు పుట్టిన లాభం ఏమున్నది? కానీ నువ్వేందక్కయ్య ఇంత అందంగా ఉన్నావు? ఇగో నీ అందానికి ఇజ్జత్ ఇచ్చి అక్కయ్య అన్న. నువ్వు అనదంటే చెప్పు, నే అన్న. అను 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 అవును, నిజంగానే అంత అందంగా ఉన్నానా? హర్రే, అందంగా ఉన్నానని అడుగుతున్నావేంటి అక్కయ్య నువ్వు? పూతన తాటికి ఇడింబి సూర్పణక అస్మంటి రాక్షస సుందరీమణులు కూడా నీ అందం చూసి సిగ్గుపడేంత అందంగా ఉన్నావు అక్కయ్య నువ్వు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అబ్బో, ఏదో అనుకున్నాను గాని తింగరదే. అవును, వీళ్ళంతా రాక్షసులు కదా, నా అందాన్ని పొగడవా తిట్టావా? అబ్బా, ఊరుకో అక్కయ్య, నీ అందాన్ని ఎవరు తిడతారా ఏంది? అదే కదా. అవు, నీ ఫోన్ మస్తున్నది. ఏం మోడల్ అక్కయ్య ఇది? ఫోన్ అనేది పర్సనల్, అలా చూడకూడదు. ఊకో అక్కయ్య, మనిద్దరు నడిమిట్లా పర్సనల్ ఏమున్నది? ఈ ఇంట్లో నీతో అందరూ అలాగలాగుంటున్నారు. నీకేం కావాలన్నా నేను చేసి పెడతా. ఒకసారి ఫోన్ మోడల్ ఏందో చూడని. ఏమైనా సరే, నా ఫోన్ మాత్రం చూడడానికి వీల్లేదు. సర్లేక, నువ్వు మాత్రం సెల్ఫీలు దిగు, నే పోతున్నా. అవు అక్కయ్య, వీడికి రాకముందు నువ్వు నన్ను ఏడైనా చూసినవా? లేదే, ఎందుకు? నిన్ను యాడ్నో చూసినట్టు కొడుతుంది. ఎంత సొంచాయించినా యాదికి రావట్లేదు అక్కయ్య. ఎక్కడా చూడలేదు కానీ నువ్వెళ్ళు. గట్లనా? గట్లనే. ఇది పెద్ద కంత్రీలా ఉంది, అంత తేలిగ్గా చిక్కేలా లేదు. మంజులా, ఏంటక్క? ఒకసారి ఇలా రా అమ్మా. వస్తున్నాను.
ఏంటక్క పిలిచావు? ఇలారా కూర్చో. ఎందుకక్క? ముందు నువ్వురా కూర్చో, చెప్తాను. ప్లేయర్స్ ఎరుకు పట్టకుండా రాంగ్ షో కొట్టి పైసలు గుంజినోడిని. దీనికి ఎరుక లేకుండా కాల్ లిస్ట్ తీసుకోలేనా ఏంది? పాస్వర్డ్ ఏమై ఉంటది? ఓ, ఈ పోరి మస్తు ఖతర్నాక్ ఉన్నట్టున్నది. చెప్తా. రా కూర్చోమ్మా. మారుతి, వంటింట్లో గోరింటాకు గిన్నె పెట్టాను, తీసుకురా. అలాగే అమ్మగారు. నీకు గోరింటాకు పెడదామని తీసుకురా. గోరింటాకు నాకు చాలా ఇష్టం అక్క. అమ్మగారు ఇదిగోండి. పట్టు. ఏంటక్క అలా చూస్తున్నావు? ఏం లేదు. మా ఆయనకి నీకు పరిచయం ఎలా జరిగింది? అదేంటక్క, నిన్ననేగా నువ్వు మా నాయన అని కలిపి చెప్పావు. ఇప్పుడేంటి మా ఆయన అని వేరు చేసి అంటున్నావు? మా నాయన నువ్వు. ఇది మామూలుది కాదు. ఎడారిలో కూడా ఇసుకని పిండి నువ్వు నమ్మే రకంలా ఉంది. అదేలే మంజుల, మన ఆయన ఎలా పరిచయం? మా ఇద్దరిది చాలా పెద్ద లవ్ స్టోరీ అక్క. పాత సినిమా కథంత పెద్దగా వద్దు, షార్ట్ ఫిలింలో మీ స్టోరీ చెప్పు. అలాగే. మా నాయన ఏమైనా తక్కువడనుకోవద్దక్క. నేను లంగవోణి వేసుకుని నడిచొస్తుంటే స్పెట్స్ పెట్టుకుని ఇస్త్రీ బట్టలు వేసుకుని పూల రంగళ్ళ బుల్లెట్ మీదొచ్చి రోజు ఎదురొచ్చేవారు. నా వైపు చిలిపిగా చూసేవారు. నా మీద పువ్వులు ఇసిరేవారు. ఏంటేంటేంటి? మా నాయన నీ వైపు చిలిపిగా చూడ్డమే కాకుండా నీ మీద పూలు విసిరేవారా? అవునక్క, నీ దగ్గర ఎప్పుడు అలా చేయలేదా? మా పెళ్లి వేరులే. రామరాజ్ బాబు గట్లా చేసిండు. మా చెవుల్లో పూలు పెడుతున్నావు కదా నువ్వు. మా పరిచయం చెప్పమన్నారు, చెప్తున్నాను. చెప్తే నమ్మకపోతే నేనేం చేయాలి? అన్నయ్య నువ్వుండు, నేను నమ్ముతానుగా. నువ్వు చెప్పు మంజుల. అలా కొన్ని రోజులు అయ్యాక నన్ను చూసి చిరునవ్వు నవ్వి బండి తిప్పుకునొచ్చి విజిలేశారు. ఏందేందేందేంది? మా రామరాజ్ బాబు చిరునవ్వు నవ్విండా? నా అసమంటోడు జోకులేస్తేనే నవ్వడు. తెలియని దానికి నిన్ను చూసి ముస్కరాయించిండా, పైగా సీటీ కూడా కొట్టిండా. నేను నమ్మా. ఇదిగో ఇలా అయితే నేను చెప్పను. అన్నయ్య ప్లీజ్ నువ్వాగు. ఇంత ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ మధ్యలో ఆపుతావేంటి? మంజుల నువ్వు చెప్పు. నా కళ్ళలోకి చూసేవారు. నేను సిగ్గుతో అలా తలదించుకునేదాన్ని. ఐ లవ్ యూ అన్నారు. ఇగో ఏదో తిరకాసుగా చెప్తున్నట్టు ఉంది. మా రామరాజ్ బాబుకి ఎవ్వరు దొరకనట్టు నీకు ఐ లవ్ యూ చెప్పిండా? చెప్పారని చెప్తున్నాను కదా. అన్నయ్య నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. ఒకరోజు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. వెంటనే నువ్వు ఒప్పేసుకున్నావా మరి? అంటే ఆలోచించాను, సరే అన్నాను. నువ్వు సరే అన్నావు సరే, మరి మీ ఫ్యామిలీ, అదే
మీ అమ్మ నాన్న రామరాజు గారిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారా? నా గురించి కూపీ లాగడానికి తీగలాగే ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఒప్పుకోవడానికి నాకు అసలు అమ్మా నాన్న ఉంటేనేగా. నేను పుట్టుకతోనే అనాథని. అవు ఎవరైనా పుట్టినానికి అనాథైతారు. నువ్వేంది పుట్టుకతోనే అనాథైనమంటున్నావు? ఇస్మటి ముచ్చట నేనేనా? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను పుట్టగానే నన్ను శివాలయంలో వదిలేసి వెళ్ళిపోయారంట. ఓ గందుకేనా మా బావనిచ్చిన గంగలెక్కైనవు? ఎవరో నన్ను చూసి అనాథ శరణాలయంలో జాయిన్ చేశారంట. శివాలయంలో దొరికాను కాబట్టి మంజుల అని పేరు పెట్టారు. పేకాడే క్లబ్ లో దొరుకుంటే నువ్వు ఇస్మంటి కథలు పడుతున్నావని కళావర్రాణి అని పెట్టుండేవాళ్ళు. ఏంటి? ఏంలే నువ్వు షురూ చేయమ్మా, నువ్వు షురూ చేయి. ఇది ఎలా ట్రై చేసినా దొరకకుండా పాదరసంలా జారిపోతుంది. అది సరే, మీ పెళ్ళి ఎప్పుడైంది? ఎక్కడైంది? మా పెళ్లి ఎలా జరిగిందంటే ఏం చెప్పమంటావక్క? ఆకాశమంత పందిరి, భూదేవంత పెళ్లిపీటలు, 100 రకాల వంటలు, వేల మంది అతిథుల మధ్యన ఎంతో కోలాహలంగా, అంగరంగ వైభవంగా, అందరూ ఘనంగా చెప్పుకునే విధంగా అంత జబర్దస్త్ గా జరిగిందా? అలా చేసుకుందామని అనుకున్నాం. ఏ హంగామా లేకుండా గుళ్ళో నేను ఆయన పూజారి. మా పెళ్లి అలా చేసుకోవాల్సి వచ్చింది. గుళ్ళో జరిగిందని చెప్తున్నావు కదా, మరి డేట్ ఏంది, టైం ఏంది, ఏ రోజు? ఆ ముచ్చట చెప్పు. అంటే మా పెళ్లి డేట్ అంటే అది ఏమండి? ఏంటి సీత? ఎటు వెళ్తున్నారు? రండి, వచ్చిలా కూర్చోండి. మంజుల మీ ఇద్దరి లవ్ స్టోరీ చెప్తోంది. మీ పెళ్లి ఎలా జరిగిందని కూడా చెప్తోంది. ఏంది బావా, నీ ముచ్చట్లు మామూలుగా లేవే. రోజు ఈ అమ్మాయి కోసం బుల్లెట్ మీద పోయేవాడివంట, రోజు పువ్వు ఇచ్చేవాడివంట, సీటీ కొట్టి మరి పటాయించినవట. నేనా? నేనా అంటారేంటండి? అప్పుడే మన లవ్ స్టోరీ గురించి మర్చిపోయారా? చూసావా అక్క, పెళ్లికి ముందేమో ఇష్టపడ్డారు, పెళ్ళయ్యాకేమో పట్టించుకోవడం మానేశారు. మన ఆయన ఏంటి? మా ఇద్దరికి మీరే హస్బెండ్ కదా, మరి మన ఆయన అనకపోతే ఏమనాలి? ఏమండి, మీ పెళ్లి రోజు ఎప్పుడో మీకు గుర్తుందా? నాకు గుర్తు రావడం లేదండి, మర్చిపోయాను. ఆ డేట్ ఏంటో మీరు చెప్పండి. అలా ఎలా మర్చిపోయావు మంజుల? పెళ్ళనేది ఆడపిల్ల లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కదా. ఒక పెళ్ళేంటి, పుట్టినరోజు, చచ్చిన రోజు, తద్దినం అన్నీ గుర్తు పెట్టుకోవాలి కదా. పెళ్లి డేట్ ఎవరిని యాదమరుస్తారా? నాకేదో గల్లతు కొడుతుంది. గుర్తొచ్చింది. అయితే చెప్పు. అక్టోబర్ 21 పౌర్ణమి రోజు పండు వెన్నెల పాలకొల శివాలయంలో మా పెళ్లి జరిగింది. ఈ చేతికి కూడా పెట్టక్క. ఈ చేతికి పెట్టానుగా, సరిపోతుందిలే. అది కాదక్క, నేను తర్వాత పెడతాను, నువ్వు వెళ్ళు. అన్నయ్య, చెప్సెల్లే, ఇది చెప్పిన డేట్లో ఆ గుళ్ళో పెళ్ళయిందా లేదా డీటెయిల్స్ అన్ని నువ్వు వెళ్ళి తెలుసుకో. సెల్లే, నువ్వేం ఫికర్ పడకు. ఆ ఊళ్ళో మనకి దోస్తున్నాడు, నేను తెలుసుకుంటా కదా.
బావా అసలు నువ్వు ఆ పోర్ని ఎట్లా పటాయించినావు బావా? అయినా నువ్వు పైకి కనిపించవు గాని దొంగ దొంగ లోపల నువ్వు మామూలుడి కాదు బావా. బావా ఏది అదే ఆ పోరి ముందు నువ్వు కొట్టినవే అదే రకంగా ఒక్క విజిల్ కొట్టు కొట్టు బావా కొట్టు కొట్టు బావా కొట్టు. అబ్బా! విజిల్ కొట్టమంటే నా గోబ మీద కొట్టిపోయిండేంది? నా చెవిలోకెళ్ళి విజిల్ రీసౌండ్ వస్తున్నదేంది? అబ్బా! అన్నయ్య 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 సెల్లే ఏ ధ్యాసలో ఉన్నావన్నయ్య? పిలిస్తే పలకవేంటి? మాట్లాడవేంటన్నయ్య? అలా చూస్తావేంటి? నీలో నువ్వే ముచ్చట పెట్టుకుంటావేం సెల్లే? నాలో నేను మాట్లాడుకుంటున్నానా? పైకి గట్టిగానే అంటున్నాను కదా. ఏమైందన్నయ్య నీకు? అబ్బా మళ్ళీ ఏం సెల్లే నువ్వు బయటే చెప్పమన్నా కదా. లోపల లోపల మాట్లాడుకుంటే నాకెట్టేని పడుతుంది. ఇదేంటి అన్నయ్యకి సడన్ గా వినికిడి శక్తి పోయినట్టుంది. అన్నయ్య వినిపిస్తుందా? సలే నాకు ఏం వినిపిస్తలే. 1000 జోరీగలు చెవిలో చేరి ఒక్కసారిగా రొదపెట్టి గుయ్యమన్నట్టుండి సెల్లే. ఇగో ఇగో ఈ చెప్ప మీద గుంజి పెట్టి ఒకటి పీక్ సెల్లే. నేను నిన్ను కొట్టడం ఏంటన్నయ్యా? అబ్బా సెల్లే నువ్వు గుంజి పెట్టి ఒకటి పీకితే గాని నువ్వు చెప్పేది నాకు వినపడదు సెల్లే. అయ్యో నేను ఎలా కొడతానన్నయ్యా? అయ్యో నేను చెప్పి అరే మారుతి మారుతి దా దా దా. ఏం ప్యాకెట్ గారు? ఇగో మారుతి ఈ చెప్ప మీద జోర్దార్ ఒకటి పీకు చెప్తా పీకు. అయ్యి బాబాయ్ మీరు ప్యాకెట్ మండడానికి నన్ను కొట్టమంటారేంటండి? అమ్మగారును సిట్టంలో కొట్టమనండి. నా వాళ్ళు కాదండి బాబు. అరే నువ్వేం ఫిక్కర్ చేయకు కొట్టు ఒకటి పీకు. వద్దు బాబు గారు. అరే నువ్వు పీకు మారుతి పీకు. నా వాళ్ళు కాదండి. ఇగో నువ్వు పీకుతావా నన్ను కొట్టు. ఆగండి. అసలు ఎప్పటి నుంచో ఈ రాజుని లాగిపెట్టి ఒకటి కొట్టాలని మనసు ఉరుకులు పెడుతుంది. ఇప్పుడు ఇతనే ముచ్చట పడుతుంటే ఇంకెందుకు ఒక్కటి కొడితే అదే పడి ఉంటుంది. నేను కొడతానయ్య గారు. ఈ సెంప కదరా ఈ సెంప. బంతిని గుద్దుతున్నాడు గుద్దుతున్నాడు బంతిని గట్టిగా విసిరాడు. బ్యాట్స్మెన్ అవుట్. అబ్బా వీడు నేను కొట్టమంటే కొట్టినట్లేదు. నా మీద మస్తు కక్ష పెట్టుకుని పీకినట్టుంది. అన్నయ్య సెలే ఇప్పుడు చెప్పు సెలే ఇప్పుడు చెప్పు. వినిపిస్తుందా? అయ్యో మస్తుగా వినిపిస్తుంది సెలే చెప్పు. ఏంటన్నయ్య ఇది చిన్నపిల్లల్లాగా? మారుతి నువ్వు వెళ్ళి పని చూసుకో. అలాగే అమ్మగారు. అది సరే కానీ దాని మొబైల్ కాల్ లిస్ట్ చెక్ చేయమని చెప్పాను, చేసావా? అరే అది మస్తు ఖతర్నాక్ ఉంది సెల్లే. నేను ఎంత ట్రై చేసినా గానీ ఆ లాక్ పాస్వర్డ్ ఏంటో తెలియట్లేదు సెల్లే. అది పక్కా ప్లాన్ తోనే ప్రవర్తిస్తుంది. ముందైతే ఆ గుళ్ళో పెళ్లికి సంబంధించిన వివరాలు తెలుసుకో అన్నయ్య. తెలిస్తే ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. అట్నే సెల్లే అట్నే అట్నే చేద్దాం. దేవరాజ
సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారరాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే మారదు మీరాతరా రాసిని విధాతరా దాగిన మర్మానేదో తెలుసుకొని మృత్యువు జాలమేదో చెరి. మామూలుగా మన మొగుళ్ళతోనే పడలేకపోతున్నాం, ఇంకా హిట్లర్ తో ఎలా వేగుతుందో ఏంటో పాపం. ఊరందరికీ హిట్లరే కావచ్చు, పెళ్ళానికి మొగుడే కదా. హిట్లర్ అయినా బిన్ లాడెన్ అయినా ఆఖరికి రామరాజు గారైనా పెళ్ళాని చెప్తే వినాల్సిందే. రామరాజు గారి పెళ్ళాంగా చెప్తున్నాను, హిట్లర్ గారి పెళ్ళాం అందరి అభిమానాన్ని పొందుతుంది. హిట్లర్ గారి పెళ్ళాం సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మీ జీ తెలుగులో తప్పక చూడండి.